టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం వేడెక్కిందని సెలక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్కు విభేదాలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. అయితే దీనిపై గంభీర్ స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన చర్చలు అక్కడి వరకే పరిమితమని, అవి బయటకు రాకూడదని సూచించాడు. అవన్నీ అవాస్తవాలేనని అన్నాడు. ఆటగాళ్ల ప్రదర్శనపైనే తాము డ్రెస్సింగ్ రూమ్లో చర్చించినట్టు తెలిపాడు. ఇది చాలా ముఖ్యమైనదని అన్నాడు. ఇక కోచ్కు ఆటగాళ్ల మధ్య జరిగిన చర్చలు డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం కావాలి, బయటకు రాకూడదు. నిజాయితీ కలిగిన వ్యక్తులు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నంత వరకు భారత క్రికెట్ జట్టు సురక్షితమైన వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది అని గంభీర్ చెప్పాడు. ఓ జట్టుగా తాము ఏం చేయాలి, మ్యాచ్లను ఎలా గెలవాలి అనే దానిపైనే చర్చించాం. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మతో టెస్టు మ్యాచ్లను ఎలా గెలవాలనే వ్యూహాల గురించి తప్ప మరెలాంటి చర్చలు వారితో చేయలేదన్నాడు. గత కొన్నాళ్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ రిటైర్మెంట్ తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 5వ టెస్టు మ్యాచ్లో అతన్ని తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఆడతారా లేదా అన్న ప్రశ్న గంభీర్కి ఎదురైంది. మ్యాచ్కు ముందు పిచ్ను పరిశీలిస్తామని, ఆ తర్వాతే తుది జట్టుని ఎంచుకుంటామని గంభీర్ చెప్పాడు. దీంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది.